ఇండియా ఇప్పుడు కసిగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పీల్చమణించిన ఇండియా గతంలోనూ ఆ దేశం విషయంలో అదే దూకుడు చూపించింది. జమ్మూ కాశ్మీర్ను కబళించాలని చూస్తున్న పాకిస్తాన్ అందుకు సహకరిస్తున్న దేశాలకు ఇండియా ఇప్పుడు కాదు గతంలోనూ అదే రీతిలో బదులిచ్చింది. 1971 పాకిస్తాన్ 2 ముక్కలయ్యే సమయంలో ప్రపంచ దేశాలకు తగిన విధంగా బదులిచ్చింది నాటి ప్రధాని ఇందిరాగాంధీ. ఇండియా ఎవరికీ తలవంచదని నాడు స్పష్టం చేసింది. అదే రీతిలో తర్వాత వచ్చిన పాలకులు సైతం పాకిస్తాన్ విషయంలో మరో మాట లేకుండా వ్యవహరిస్తూ వచ్చారు. సియాచిన్ను కబళించాలనుకున్నప్పుడు గానీ కార్గిల్ చొరబాట్ల విషయంలోనూ ఇండియా దూకుడు ప్రదర్శించింది. ఓవైపు పాకిస్తాన్ ఇండియా భూభాగాన్ని కబ్జా చేయగా ప్రపంచ దేశాలు దాయాదికి మద్దతుగా నిలిచినప్పటికీ ఇండియా మాత్రం భయపడలేదు. కార్గిల్ దాడి ఆపాలంటూ నాటి ప్రధాని వాజ్పేయికి అమెరికా హెచ్చరికలు పంపించింది. ముఖ్యంగా కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా పాకిస్తాన్కు బాహాటంగానే సపోర్ట్ చేసింది. సగం భారతదేశాన్ని నాశనం చేస్తామంటూ హెచ్చరికలు పంపించింది. పాకిస్తాన్కు ఆయుధాలు అందించిందన్న ప్రచారమూ ఉంది. ఇండియాను బెదిరించి లోబర్చుకోవాలని చూసింది. యుద్ధంలో ఓడిపోతారని హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఉండబోదంది. అణుయుద్ధం వస్తే ఇక అంతే సంగతులు అంది. అప్పుడు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి అమెరికా నుంచి వచ్చిన హెచ్చరికల్ని లైట్ తీసుకున్నారు. వాజ్పేయి చేసిన వ్యాఖ్యలు తాజాగా సింధూర్ ఆపరేషన్ సందర్భంగా గుర్తుంచుకోవాలి. వాజ్పేయి వ్యాఖ్యలతో ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు అమెరికా, చైనా కూడా బెంబేలెత్తిపోయాయి. ఇండియా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచంలోని పలు టార్గెట్లను మన ఆయుధాలు టచ్ చేయగలవని అమెరికా, చైనాకు చాలా బాగా తెలుసు. పాకిస్తాన్కు వీరిద్దరికంటే ఇంకా ఎక్కువ తెలుసు. ఇండియా మ్యాప్లోంచి జమ్మూ కాశ్మీర్ మాయమైతే మాయం కానివ్వండి, సూర్యుడు అస్తమించేలోగా వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ కనిపించదంటూ వాజ్పేయి చేసిన వ్యాఖ్యలతో చైనా, అమెరికాలకు వెన్నులో వణుకు పుట్టింది. మరో సమయంలో వాజ్పేయి ఇండియా ఎప్పుడూ ఒకరిపై దాడి చేయదని స్పష్టం చేశారు. ఇండియా శాంతి కోరుకుంటుందని ప్రపంచానికి తెలుసన్నారు. శాంతి కోసం ఇండియా ఏం చేస్తుందో కూడా ప్రపంచం తెలుసుకోవాలి. కార్గిల్లో అరాచకం చేస్తున్న పాకిస్తాన్ అంతా చూడటం కూడా శాంతిలో భాగమేనని ఆయన చెప్పారు. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలు, 1971 పాక్ యుద్ధ సమయంలో ఇందిరా తీసుకున్న నిర్ణయాలు, తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా దేశం విషయంలో మన పాలకులది ఒకటే ధోరణి అని రుజువు చేశాయి. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. దాడితో వారందరూ వితంతువులుగా మిగిలిపోయారు. అందుకు కుంకుమ చెదిరిన ముఖాల్లోని విషాదాన్ని పారద్రోలేందుకు నేడు భారత్ ఆపరేషన్ సింధూర్ చేసింది. అటాక్ వల్ల భార్యల సింధూరాన్ని కోల్పోయినట్టే పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. భర్తలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేశామన్న భావన కలిగించింది. అదే సమయంలో భర్తను చంపారని మీ ప్రధానికి చెప్పుకోవాలంటూ తీవ్రవాది చేసిన రంకెలకు కూడా సైన్యం బదులిచ్చింది. ఇప్పుడు చెప్పుకోండ్రా మీ ప్రధాని షహబాజ్ షరీఫ్కు అంటూ గాండ్రించింది.